నమస్తే. హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్ కేసు వెలుగు చూసింది. లవ్ జిహాద్ కేసుల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. తరచుగా మనం కేరళలో జరుగుతూ ఉంటాయి, కర్ణాటకలో జరుగుతూ ఉంటాయి, తమిళనాడులో జరుగుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో జరగలేదని కాదు. కానీ ముందుకొచ్చి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చి, మీడియా ముందుకొచ్చి తమ గోడుని వెళ్లబోసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి. మీడియాలో రిపోర్ట్ కానటువంటి సంఘటనలు, ఉదంతాలు చాలా ఉన్నాయి. తాజాగా ఒక దారుణమైనటువంటి సంఘటన, చాలా అమానవీయ ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ఒక హిందూ మహిళను, యువతిని ట్రాప్ చేసి ఒక యువకుడు, నవాజ్ అనేటువంటి ఒక యువకుడు, తాను కూడా మతం మార్చుకున్నానని చెప్పి నమ్మబలికి, నవదుర్గ అనేటువంటి పేరును మార్చుకున్నానని చెప్పి నమ్మబలికి ఆమెను వివాహం చేసుకుని, వివాహం అయినటువంటి మొదటి రోజే, అంటే ఫస్ట్ నైట్ రోజునే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఆ యువకుడు. అతని స్నేహితుల్ని కూడా పిలిచి, అతని సోదరులను కూడా పిలిచి ఆమెకు మత్తుమంది ఇచ్చి, ఆపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన హైదరాబాద్లో జరగడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది పర్టికులర్ ఈ సంఘటనలో? మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్ నేను. మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు నాకు. అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు, ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్ నాకు. నవదుర్గాని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి, అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి, నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పారు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నారు సార్ కూకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నారు సార్. నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమామ్ అని వాళ్ళ మామ వచ్చి, నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మించారు సార్. ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది, అమ్మింది. 2 సార్లు సార్. బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుఖ్, మునావర్, లీలాఫ్, ఇలా 4 కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్. జనవరి 12కి చేశాం సార్. చేస్తే ఇలా ఫ్రాడ్ చేశారని చెప్పి కంప్లైంట్ చేయమంటే మిస్సింగ్ కేసు తీసుకున్నారు సార్. వాళ్ళ అక్క అదే చెప్పింది సార్. హోటల్ రూమ్లో ఉంచారు సార్. ఫస్ట్ హోటల్ రూమ్లో ఉంచి వాళ్ళ అక్క వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అక్క అదే అనింది. అంటే రేపటి రోజు నవాజ్ నీకు డివోర్స్ అంటే వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది అని చెప్పింది నాకు. ఒకసారి నవాజ్ అలా ఇస్తే నువ్వు వేరే వాళ్ళతో, అదే ఫ్యామిలీలో వేరే వాళ్ళతో వెళ్ళిపోవాల్సి వస్తుంది,
నువ్వు ఎంతమందితో అయినా ఉండాల్సి వస్తుంది, అది ముస్లిమ్స్ దాంట్లో కల్చర్ అని చెప్పి వాళ్ళ అక్క రేష్మా అనింది సార్. దాని తర్వాత నసీమా వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది, కుందన్బాగ్లో వచ్చింది. తను కూడా ఇదే చెప్పింది, 3 monthsలో మేము తీసుకెళ్ళిపోతాము, మీ డబ్బులు October 12th వరకు ఇచ్చేస్తాము, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి తను కూడా అదే అలా చెప్పింది. తను ముస్లిం కన్వర్ట్ అయిపోయిన నేమే వాడింది, నజీరా అని నేమ్ వాడి మాట్లాడింది తను కూడా సార్. ఇప్పుడు నవాజ్ గాని మిగతా వాళ్ళు ఎక్కడున్నారమ్మా? నవాజ్ తెలియదు సార్ ఎక్కడున్నారు. మిగతా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు సార్ పోలీస్ స్టేషన్లో. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాజ్ ఎ సొసైటీ హిందూ సమాజం ఎంత జాగ్రత్తగా ఉండాలి? పర్టికులర్గా అమ్మాయిల తల్లిదండ్రులు కావచ్చు, యువతులు కావచ్చు, లేదా మహిళలు కావచ్చు, ఎవరైనా కానీ ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా కోకొలలో వేల సంఖ్యలో జరిగాయి. దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో గోసేవ విభాగ సభ్యులు మదన్ గుప్తా గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గోసేవ విభాగానికి సంబంధించి ఆయన చాలా సేవలు అందిస్తున్నారు. ఆయన నాకు అందుబాటులో ఉన్నారు. మదన్ గుప్తా గారు నమస్తే అండి. మదన్ గుప్తా గారు, మీరు కూడా చూసే ఉంటారు వార్తాపత్రికల్లో, గతంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సంఘటనలు జరిగాయి. ఈ రీసెంట్ టైమ్స్లో జరిగినటువంటి చాలా అమానవీయమైనటువంటి సంఘటన, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్ ఈ కూకట్పల్లిలో జరిగినటువంటి ఈ లవ్ జిహాద్ కేసుకు సంబంధించి? సార్ దీంట్లో రియాక్షన్ ఏం లేదు సార్, రోజు జరుగుతున్నటువంటి సహజమైన సంఘటన ఇది. నేనేదో ప్రత్యేకమైన సంఘటన అని చెప్పడం లేదు, ఇది చాలా సహజమైన సంఘటన. ఎందుకు నేను సహజమైన సంఘటన అంటున్నానంటే, ఇది ఒక్కటే అయితే సహజమైన సంఘటన, ఇది చాలా ప్రత్యేకమైన సంఘటన ఉంది. ఇలా రోజు కొన్ని వందలు జరుగుతున్నాయి దేశం మొత్తం మీద. ఒక అంచనా ప్రకారం రోజు కనీసం దేశం మొత్తం మీద 400 లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి ప్రతిరోజు. అండ్ మీకు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన బిడ్డల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఆలోచించాల. వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ రాజు గారు. వాళ్ళు ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి, దీని మీద కూడా మనం మాట్లాడాం కూడా. అవును, వాళ్ళు బ్రాహ్మణ పిల్లలకైతే ఇంత, వైశ్యుల పిల్లలకైతే ఇంత, అండ్ కాపుల పిల్లలు, రెడ్ల పిల్లలు, వీళ్ళకి ఒక్కొక్కరిని ట్రాప్ చేస్తే వాళ్ళకి ట్రాప్ చేసిన దానికి డబ్బులు ఇస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? వాళ్లకు ట్రాప్ చేయడానికి కావలసినటువంటి అమ్యునిషన్, అంటే లైక్ బైక్, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళకు వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కావాల్సిన డబ్బులు, ఇవన్నీ కూడా ఇస్తున్నారు వాళ్ళు. మన వాళ్ళు పోయి ఇప్పుడు అది ఒక సాలెగూడు సార్. అవును, ఈగలు వెళ్ళి సాలెగూడులో ఇరుక్కుంటే దానికి సాలెగూడిది తప్పేం కాదు, వాళ్ళ నైజం అది. తప్పు మనది. మనం అవగాహన లేకపోవడం. ఒకటే, అందరూ ఒకటే, అందరూ మనుషులే. ఈ సెక్యులర్ భావాల వల్ల మనం అసలు నిజాన్ని గుర్తించలేక మనం తప్పుదారిన పడుతున్నాము రాజుగారు. ఇది మన తెలంగాణలో కనీసం రోజుకు 10 జరుగుతుంటాయి సార్. ఇది వెలుగులోకి వచ్చింది అంతే. అంటే చూడండి మదన్ గుప్తా గారు, ఆమె చెప్తున్న దాని ప్రకారం వివాహమైనటువంటి వెంటనే ఏదో వాళ్ళ స్నేహితులను పిలిచి, వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలో వాళ్ళను కూడా పిలిచి ఆమెకి మత్తు మంది ఇచ్చి ఎంత దారుణంగా ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడడం అంటే, ఒక కమ్యూనిటీకి మేము చేసాం సుమా అని చెప్పడమా? ఏం ఇండికేషన్? దీని వెనక ఏదో నెట్వర్క్ పనిచేస్తుంది అంటారా? ఖచ్చితంగా నెట్వర్క్ పనిచేస్తుంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలు వినలేదా? ఇది ఫైనాన్సుల మీద, వీటి మీద, అన్నిటి మీద సంతకాలు పెట్టించాడని. ఎట్లా పెట్టిస్తాడు? అతను రావడము ఇంట్లో అద్దెకు దిగడానికి వచ్చాడు. అవును సార్. అద్దెకు దిగేటువంటి మొత్తంతో తర్వాత ఆమెను నెమ్మదిగా ట్రాప్ లో పెట్టాడు. ట్రాప్ లో పెట్టి మాయ మాటలు చెప్పి ఆమెను వివాహం చేసుకున్నాడు. నా పేరు మార్చుకున్నానని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా, ఒక నకిలీ సర్టిఫికేట్ కూడా చూపించాడని చెప్పి ఆమె చెబుతూ ఉంది.
సర్టిఫికేట్ నవాజ్ పుట్టించడం నుంచి ఎంతసేపు సార్? కరెక్ట్ సార్ కరెక్ట్ భారత్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వచ్చేటటువంటి బంగ్లాదేశీయులకి భారతదేశంలో అన్ని సర్టిఫికేట్లు పుట్టడంలా ఆధార్ కార్డులే పుడుతున్నాయి కదా నకిలీ. ఆధార్ కార్డులు ఏంది, ఓటర్ ఐడి కార్డులు కూడా వస్తున్నాయి. అదే కదా Correct. నిన్న ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్. అవును. మళ్ళా వాళ్ళని అవి తీసేస్తే గోల. అండ్ ఇట్లాంటి జరిగినప్పుడు మన సమాజం మేల్కొనడానికి కావలసినటువంటి విషయాన్ని ఆలోచించడం లేదు రాజు గారు. అవును అవును. ఇప్పుడు అంటే మదన్ గుప్తా గారు సార్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు మన బిడ్డ చూడండి, హైదరాబాద్ తీసుకోండి సార్, ఎంతో మంది ఆడబిడ్డలు ఇక్కడ బ్రతకడానికి వస్తున్నారు, ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. వీళ్ళని జనరల్గా ఇట్ ఈస్ ఎ క్వైట్ కామన్ ఫినామినా రాజు గారు. ఏంటంటే కొంచెం ఇంటి నుంచి బయటకు రాగానే కాస్త స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇవన్నీ వాళ్ళకి ఇంట్లో ఉంటే కట్టుదిట్టాలు, కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి. బయటకు రాగానే ఇవన్నీ అంటే కాస్త ఫ్రీ బర్డ్ అవుతారు. అవును అవును. అటువంటి అంటే ఎవరిని నమ్మాలి సార్, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి ఎన్ని- ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విచక్షణ కోల్పోతున్నట్టుగా కనబడుతోంది. పోయి వెళ్ళి మీరు కోల్పోవడం అన్నట్టుగా కాదు సార్, ఆ సమయంలో ఉండదు. ఆ వయస్సులో ఆకర్షణ, ఆ వయస్సులో ఉండేది ఆకర్షణ, ఇక ఆలోచనని చంపేస్తుంది. ఇప్పుడు అన్నిటినీ ఎదిరించి ఎంతమంది పిల్లలు వీళ్ళతో ఇట్లాంటి దుర్మార్గులతో వెళ్ళిపోయారు, ఏమయ్యారు చివరికి. ఇంకా అదృష్టం ఏమిటంటే రాజు గారు, ఈ అమ్మాయి బతికుంది. అవును అవును. ఎంతమంది ఆడబిడ్డలు సూట్ కేసుల్లో తేలారు, ముక్కలు ఈ గోనె సంచుల్లో పడ్డారు. అండ్ ఎంతమంది ఆడబిడ్డలు సెక్స్ స్లేవ్స్ గా అమ్మివేయబడ్డారు గల్ఫ్ కంట్రీస్ లో. అసలు మీకు ఇంకొక విషయం, లవ్ జిహాద్ అనేటటువంటి పదాన్ని కాయిన్ చేసింది కేరళ హైకోర్టు. ఇప్పుడు కొన్ని పార్టీలు ఏమంటున్నాయంటే మదన్ గుప్తా గారు, లేదు ఇది కేవలం అసలు ఏమి లేదు, అలాంటిది వీళ్ళు క్రియేట్ చేశారు పొలిటికల్ అవసరాల కోసం, లవ్ జిహాద్ అనేటువంటి ఒక టెర్మినాలజీని క్రియేట్ చేశారని చెప్పి. ఎవరు సార్? పొలిటికల్ కాదు కదా, పొలిటికల్ పీపుల్ కాదు దీన్ని క్రియేట్ చేసింది, క్రియేట్ చేయలేదు. ఎవడు క్రియేట్ చేయలేదు దీన్ని. ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకొని కేరళ హైకోర్టు జడ్జి అన్న మాట ఇది. దీన్ని మీరు పొలిటికల్ అంటగట్టకండి. మన కొన్ని పొలిటికల్ పార్టీలు ఆరోపిస్తున్నాయి అట్లా, కాంగ్రెస్ నుంచి లేకపోతే ఎవరిని ఆరోపించాలా? అయితే జడ్జిని ఆరోపించమనండి. మీరు ఇప్పుడు అన్నది ఎవరు? జడ్జి, న్యాయస్థానం ఊరికినే అనలా, అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్నది. ఇట్లా జరిగినటువంటి కేసెస్ దాదాపు 36,000 కేసులు నమోదైనవి అక్కడ కేరళలో. కేరళలో 1-2 కాదు. మీకు కేరళ స్టోరీ సినిమా వచ్చింది, చూసారా లేదా? అవును. మరి అది అబద్ధాలు కావు రాజుగారు, వాస్తవం. నేను ఆ సినిమా తీసినటువంటి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మొత్తం డేటాని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ సినిమాని తీశారు. ఈ మధ్యనే రెండో పార్ట్ కూడా వచ్చింది. సార్ ఇప్పుడు 16,000 కేసులు నమోదైనవి సార్, 36,000 కేసులు జరిగాయి సార్. ఓన్లీ కేరళ, కేవలం కేరళలో మీరు చెప్పే లెక్క. ఓన్లీ కేరళ. ఓకే. అండ్ ఇంకొక చిన్న విషయం రాజు గారు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాలా.
ఇట్లా జరిగినప్పుడు మన పరువు పోద్దేమో, మనం బయటకు రావడం ఎందుకు, ఆ పిల్ల కర్మ ఆ పిల్ల అనుభవిస్తుంది అని తల్లిదండ్రులు గమ్ముకుంటారు. జనరల్గా పోలీస్ స్టేషన్ అప్రోచ్ కారు అంటే ఎక్కడ మనము పరువు వీధికి ఎక్కుతుందో అనేటువంటి ఒక భయము ఉంటుంది. ఎవరికైనా సార్, పరువుగా బతికేటటువంటి వాళ్ళకి ఎవరికైనా ఇటువంటి ఇది ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అవును అవును. అయితే నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు బిడ్డలకు చెప్పేది ఏంటంటే, మీరు ప్రేమించండి, ప్రేమించడం తప్పని నేను చెప్పడంలా, కానీ ఈ వయస్సులో ఉండేది ప్రేమ కాదు, ఆకర్షణ. అది గుర్తించండి. అండ్ ఇప్పుడు ఎవడినంటే వాడిని, మీకు ఏం తెలుసు, ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియకుండానే బుట్టలో పడతారు. అవును. మేము ఒక కథ వచ్చింది, నవల, భైరప్ప గారు రాసిన నవల. ఓకే రాజుగారు, చెప్పండి. కన్నడలో వచ్చింది, అది తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. మీకు ఆ కథ యొక్క సారాంశం 2 నిమిషాలు చెప్తాను మీకు. చెప్పండి. ఆ నవల, ఒక పల్లెటూరులో ఒక తండ్రి, ఆయనకు ఒకటే కూతురు అంటే చాలా ఇష్టం. కూతుర్ని పట్టణానికి పంపించి చదివిస్తాడు. ఆ అమ్మాయి స్కూల్ ఆఫ్ యాక్టింగ్ దీంట్లోకి వెళ్తుంది. ఓకే. అక్కడుండే ప్రొఫెసరు కమ్యూనిస్టు. అక్కడ ఒక ముస్లిం కుర్రాడితోటి ఈ అమ్మాయికి స్నేహం ఏర్పడుద్ది. ఆయన కమ్యూనిస్టు ప్రొఫెసరు వీళ్ళిద్దరిని కలపడానికి బాగా ప్రోత్సాహం చేస్తాడు. తర్వాత ఆ అమ్మాయి ఏమైతే ఉందిలే, ముస్లింలు కూడా మనుషులే కదా అని చేసుకుంటుంది. ఓకే. తర్వాత ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది ముసుగేసుకోమని. అండ్ తర్వాత ఆ అమ్మాయి వాడి దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఏ ప్రొఫెసర్ అయితే వీళ్ళని అంటే ఈ అమ్మాయిని ప్రోత్సహించాడో కలపడానికి, అదే ప్రొఫెసర్ ఆ అమ్మాయి మీద తన కోరికను వెలిబుచ్చుతాడు. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు సార్, ఏ ఆధారం లేని ఆడమనిషి అంటే సమాజంలో ఇంకా చులకన భావమే ఉన్నది సార్. అవును, కరెక్ట్. మనం చాలా చోట్ల సమాజ పరిస్థితుల్ని అవగాహన చేసుకోకుండా సమాజానికి దూరంగా పోకూడదు, తప్పు అది. అండ్ మన బిడ్డలకు మనం చెప్పుకోవాలి సార్, దూరంగా ఉండేటప్పుడు. ఇప్పుడు ఎక్కడో పల్లె నుంచి ఇక్కడికి వచ్చింది సార్ అమ్మాయి. ఇక్కడ ఉండేటటువంటి హంగులు హంగామాలు ఇవన్నీ చూసి కొంత రిలాక్స్ అవుతారు. అండ్ అటువంటి టైంలో వాళ్ళకి ఎవడైనా ఇటువంటి దౌర్భాగ్యుడు తగిలాడు అనుకోండి, ఇట్లాంటి రాక్షసుడు తగిలాడు అనుకోండి, అంతే, ఇక కష్టం. ఆ ట్రాప్ మీరు అన్నట్టు ఎంతలో కొంత కాస్త కూస్త అదృష్టం ఏంటంటే ఆమె బ్రతికుంది, కాస్త ముందుగా తేరుకున్నట్టు బ్రతికుంది. అట్లీస్ట్ ఆమె ఎక్కడో మొన్న నేను చాలా కేసెస్ చూశాను. ఆ మోనాలిసా అనేటువంటి ఆమెని ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ హెచ్చరించింది. ఆ కేసు చూడండి, ఓ ఆమెను ఎంత హైప్ చేశారు. ఇప్పుడు ఆ టైంలో ఈ పుష్కరాల సంగతి అటు పక్కన పెట్టి, నదీ స్నానాలు వీటన్నిటి సంగతి అటు పక్కన పెట్టి మొనాలిసా ఆ పిల్లని ట్రాప్ చేస్తారు. ఇప్పుడు ఏడిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఇంకా మన సమాజంలో మన కళ్ళు తెరవడం లేదు అని అంటే దీన్ని ఏమనాలి రాజు గారు మనం? సార్ అయితే ఒకటి చెప్పండి. నిజానికి మీరు చెప్పినట్టుగా కేవలం కేరళ రాష్ట్రంలోనే 36,000 కేసులు జరిగాయి. అందులో 16,000 కేసులు నమోదయ్యాయి, మిగతా కేసులు నమోదు కాలేదు, జరిగాయని చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మనం ఊహించుకోవచ్చు. సరే, దీనికి అడ్రస్ చేయడానికి ఏది ఓవర్ నైట్లో దీని సమస్య పరిష్కారం అయ్యేది కాదు. తల్లిదండ్రులకు బాధ్యత ఉన్నది. వీళ్ళు కూడా ఇండివిజువల్స్ కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సినటువంటి అవసరం. తల్లిదండ్రులకు కూడా బాధ్యత కాదు సార్, తల్లిదండ్రులకే బాధ్యత.
తల్లిదండ్రులకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, అందులో ఏం ప్రైమరీ సందేహం లేదు. రెస్పాన్సిబిలిటీ ఇంకా తల్లిదండ్రులది. అంటే నీ బిడ్డ ఏం తల్లిదండ్రులది, చేస్తున్నది, అందులో డౌట్ నీ లేదు. బిడ్డకి చెప్పండి, ఇదిగో ఇట్లాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలకి ఇటువంటి విషయాలు చెప్తున్నారు? అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు సరే ఇవన్నీ యాజ్ ఎ సొసైటీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇండివిజువల్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దీనికోసం ఏమైనా ప్రత్యేక చట్టాలు లాంటివి ఏమైనా కావాల్సి ఉంటుందా, లేకపోతే ఉన్న చట్టాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి, ఎందుకంటే గతంలో మనకి డౌరీ కేసెస్, డౌరీ మరణాలు ఎక్కువగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇన్ని వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ ఉంటే వీటిని తగ్గించడానికో లేకపోతే పూర్తిగా నిర్మూలించడానికో ఏమైనా ప్రత్యేకమైనటువంటి చట్టాలు కావాల్సినటువంటి అవసరం ఉందా? మీ అభిప్రాయం ఏంటి చివరిగా? సార్ ఒక్క విషయం చిన్న, ఇప్పుడు యూపీలో చట్టం తీసుకొని వచ్చారు సార్ దీని మీద, లవ్ జిహాద్ మీద యూపీలో చట్టం ఉన్నది. యూపీలో ఓకే. మనం ఆలోచించాల్సింది చట్టాల గురించి కాదు సార్. ఇప్పుడు Society. చట్టాలు తీసుకొని వచ్చాం, అది ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎన్ని చట్టాలు అమలు అవుతున్నాయి? చట్టం అమలు కావడం కదా కావాలి. ఎందుకంటే చట్టాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు, వాటిని ఎంత కఠినంగా ఎంత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చట్టాలని తయారు చేయడం పెద్ద సమస్య కాదు సార్. మనం ఆలోచించాల్సింది చట్టాల గురించి కాదు, మన సమాజాన్ని మేల్కొల్పాలా. ప్రతి తల్లిదండ్రి, ఆడబిడ్డలు కలిగినటువంటి ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలకి ఈ విషయాన్ని చెప్పాలా, ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలా. ఇప్పుడు సార్ మన వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి ఏం చేస్తారు సార్, అమ్మాయి అబ్బాయి నచ్చారు అనుకుంటే ముందు తల్లిదండ్రులు, ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు వాళ్ళ స్థితిగతులు ఏంది, అబ్బాయి ఎటువంటి వాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారా లేదా? చేస్తారు. మరి ఇక్కడ ఎన్ని జరగవుగా, జరగవు. ఇక్కడ వాళ్ళ ఈ ఆడపిల్లల్లో ఉన్నటువంటి కోరికను రెచ్చగొట్టి ఆ సమయాన్ని వాడుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు, తల్లిదండ్రుల దాకా తీసుకుపోరు. అంటే ఇక్కడ పర్టికులర్గా ఈ కేసులో వాళ్ళ అమ్మాయి, ఆ మహిళ అమ్మగారిని కూడా అప్రోచ్ అయ్యి ఆమెను కూడా ఏమార్చారు, ఆమెను కూడా మోసం చేశారు. ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకొని, డబ్బులు తీసుకొని, ఆమె పేరు మీద లోన్లు తీసుకొని మొత్తం ముంచేశారు అన్ని విధాలుగా. ఇప్పుడు మగవాళ్ళు బయట తిరుగుతారు, వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి, అవగాహన ఉంటుందండి, ఇదిగో ఇట్లా జరుగుతున్నాయనే అవగాహన ఉంటుంది. ఆడవాళ్ళకి ఎంత తెలుస్తుంది? ఇప్పుడు కట్టుదిట్టాల్లో పెట్టడం కాదు, జాగ్రత్తగా చూసుకోవడం. అవును, అవి కట్టుదిట్టాలు అనుకుంటున్నారు ఆడపిల్లలు. అవును. ఒక విలువైన వస్తువు మన ఇంట్లో ఉన్నది సార్, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటామా కాపాడుకోమా? ఎవడో చేతిలో బలి అయిపోయేదానికంటే అది వాళ్ళు ఆడపిల్లలు ఆలోచించాలా. అండ్ ఇది మీరు అన్నట్టుగా కరెక్ట్ మదన్ గుప్తా గారు, ఇది ఒకటి ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. తల్లిదండ్రుల తర్వాత ఆ పిల్లలు కూడా, ఆ యువతలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఈయన జరుగుతున్నాయి, ఎందుకంటే ఇవాళ టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, సోషల్ మీడియా అన్నిటికంటే పెద్ద ప్లాట్ఫామ్ అయింది. రోజుకి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళలో కూడా ఆ అవగాహన ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాదు కదా వాళ్ళు, అందరూ దాదాపుగా 18 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు, 20 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా అవగాహన ఉండాలి. లేదా ఉద్యోగానికి వచ్చారు అంటే, లేదా చదువుకోవడానికి వచ్చారు ఇక్కడికి అని అంటే ఆ వయసు ఉంటుంది కదా సార్. ఉంటుంది, అదే అండి, అదే ఆ వయసుతో పాటు వచ్చేటటువంటి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి సార్, ఆకర్షణలు, ఇవన్నీ కొన్ని వీక్నెస్లు ఉంటాయి. వాటిని దాని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలాంటి వాళ్ళు మోసం చేస్తారు. అది ఇప్పుడు మన బిడ్డలకి చిన్నప్పటి నుంచి మనం చెప్పగలగాల రాజుగారు. ఎంతమంది తల్లిదండ్రులు ఇట్లాంటి విషయాల్ని బిడ్డల్ని కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేస్తున్నారు చెప్పండి నాకు. అమ్మా ఇదిగో బయట ఇట్లాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, మీరు ఎవరినంటే వాళ్ళని నమ్మకండి,
ఎవరైనా చెప్తున్నారా సార్? మా బిడ్డ అక్కడ తక్కువ. పనిచేస్తుంది హైదరాబాద్లో, ఆమె 1,00,000 సంపాదిస్తుంది. ఈ ఆనందంలో మునిగుంటున్నారు తప్ప ఎవ్వరు అమ్మా ఇదిగో ఇట్లాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అట్లీస్ట్ ఇంటికి వచ్చినప్పుడు హెచ్చరించండి. చూద్దాం. అట్లీస్ట్ ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ పోలీసులు ఏం విచారిస్తారు, అసలు వాళ్ళని ఎంతమందిని అదుపులోకి తీసుకుంటారు, వాళ్ళ మీద కేసులు పెడతారా, లేకపోతే ఏదో 2-3 రోజులు వాళ్ళని లోపల పెట్టి తర్వాత మళ్ళీ వదిలేస్తారా, వీళ్ళ వెనకాల ఈ వ్యక్తులు కాదు, వీళ్ళ వెనకాల ఎవరుండి ఇదంతా ఫండింగ్ ఎవరు ఇచ్చారు, దీని వెనక ఎవరుండి ఇదంతా కూడా చేస్తున్నారు అనేది సార్ ఏమి జరగవు సార్, ఇది ఏమి జరగవు, జరగాలని కోరుకుందాం. మరి ఎందుకంటే మన విషయం అంతే తప్ప ఎన్ని పోలీస్ కేసులు నమోదు కాకుండా లేవుగా, చాలా పోలీస్ కేసులు నమోదైనాయి, కానీ ఎన్ని పోలీస్ కేసులు సాల్వ్ అయినాయి, అది కదా ముఖ్యం. కరెక్ట్. పోలీస్ కేసులు నమోదు చేయడం ముఖ్యం కాదు, నమోదు చేయడంతో పాటు వాటిని చివరి వరకు దానికి విచారణ కొనసాగించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. శిక్షించకపోతే ఇంకా కేసు నమోదు చేయడంలో అర్థం లేదు. రాజు గారు, మన రాజ్యాంగంలో, మన న్యాయ వ్యవస్థలో 2 మార్పులు జరగాలి. ఒకటి తక్షణ న్యాయం, 2 కఠినమైనటువంటి శిక్ష. ఈ 2 న్యాయ వ్యవస్థలో చోటు చేసుకుంటే న్యాయ వ్యవస్థకు ఎవడైనా భయపడతాడు. అవును, క్విక్ జస్టిస్, తక్షణ న్యాయము, అలాగే కఠినమైనటువంటి శిక్ష ఉంటే డెఫినెట్ గా తప్పు చేయడానికి 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదో ఒకలాగా తప్పించేసుకోవచ్చు లేనటువంటి ఒక భావన ఉంది, రకరకాల మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ తప్పులు చేసినా కూడా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి వేల కొద్ది కేసులు. ఒక విషయాన్ని ఆలోచించండి రాజు గారు, ఇప్పుడు రేప్ కేసెస్ జరిగినాయి రాజు గారు, ఎన్ని రేప్, ఇది కూడా రేప్ కేసే, ఇట్ ఈస్ నథింగ్ బట్ రేప్ కేస్. అవును, ఇప్పుడు ఆమె అనుమతి లేకుండా ఆమెకు మత్తుమందు ఇచ్చి 4 అనుభవించారు అని అంటే ఇది రేప్ కేసు కాకుండా ఎట్లా అవుతుంది? 100%. మరి ఎన్ని రేప్ కేసుల్లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి? చాలా తక్కువ. వీళ్ళు కోర్టుకు పోతే ఎంత భయంకరమైన అడ్డమైనటువంటి ప్రశ్నలు వేస్తారో మీరు ఊహించలేరు రాజు గారు. అవునవును, కరెక్ట్. ఆడపిల్లలు సిగ్గుపడేటటువంటి ప్రశ్నలు వేస్తారు. ఇది ఈ 2 జరగాలి మదన్ గుప్తా గారు, మీరు అన్నట్టుగా ఈ 2 జరిగిన రోజున తప్పకుండా ఈ నెంబర్ ఓవర్ నైట్ కు రాత్రికి రాత్రి మార్పులు జరగకపోయినా కొంతకాలానికైనా కూడా ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. వీటన్నిటితో పాటు బాధ్యత వీళ్ళలో కూడా కొంత అవగాహన వస్తే కొంతకాలానికి ఇలాంటి లవ్ జిహాద్ అనేటువంటి కేసులు రాకుండా ఉంటాయి. మన సమాజం కళ్ళు తెరవాలి. ఆడబిడ్డను కన్నా ప్రతి తల్లిదండ్రి బిడ్డలకి జరుగుతున్నటువంటి విషయాల్ని తెలియజేయాలి. చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు అన్ని కేసులు తగ్గిపోతాయని నేను చెప్పను, కానీ కొంతవరకు చాలా తగ్గుముఖం పడతాయి. ఆ రోజు రావాలని మనం కోరుకోవాలి అంతే. ఖచ్చితంగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తే. ఇప్పుడు చెప్పండి. ఇరాన్లో ప్రజలు తిరుగుబాటు ఎందుకు జరిగింది సార్? ఆడబిడ్డల్ని ఎంత భయంకరంగా హింసిస్తున్నారు, అది మతం పేరు మీద. ఇప్పుడు అట్టాటి మతంలోకి పోవాలని ఆలోచించేటటువంటి మన మూర్ఖుల్ని ఏమనాలా? ఒక్కసారి మోసం కాబడుతున్నారు కాబట్టి మోసం చేస్తున్నాడు. రాజు గారు, చివరిగా నేను చెప్పేది, తల్లిదండ్రులు జాగ్రత్తగా తమ బిడ్డలకి విషయాన్ని తెలపండి. అండ్ మా న్యాయ వ్యవస్థ పటిష్టత కోసం కూడా ప్రయత్నం చేయండి. కరెక్ట్. ఈ 2 మాటలు, ఒకటి తల్లిదండ్రుల బాధ్యత మరింత స్ట్రిక్ట్ గా ఉండాలి. స్ట్రిక్ట్ గా అనే దానికంటే కూడా బాధ్యతగా ఉండాలి. స్ట్రిక్ట్ అనేటువంటి మాట కరెక్ట్ కాదు, బాధ్యతగా ఉండాలి. ఆ బాధ్యత కొరవడింది. దాంతో పాటు మీరు అన్నట్టుగా క్విక్ జస్టిస్, కఠినమైనటువంటి శిక్షలు ఇవి అమలు జరిగిన రోజున తప్పకుండా ఈ కేసుల సంఖ్య క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ గుప్తా గారు. ధన్యవాదాలు. జై మా భారతి. జై భారత్. నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ఇలాంటి లవ్ జిహాద్ కేసుల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మరొకసారి అలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన హైదరాబాద్లో జరిగింది, గతంలో కూడా జరిగాయి. మరి ఇలాంటి కేసులను
లేదా ఇలాంటి లవ్ జిహాద్ అనేటువంటి మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అటు ప్రభుత్వం కానీ, ఇటు తల్లిదండ్రులు కానీ, అటు మహిళలు లేదా యువతులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మీ అభిప్రాయాలు ఏంటి? మీ సూచనలు ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయవచ్చు. చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.